Hi everyone. Yes, welcome back to Sarkar Naukri. So actually vitamins, the topic is very most important topic. And in each and every examination, like either it may be central exam or state exam, so definitely there is a chances to get questions from the vitamins topic. Okay. So please be focused and stay with me till end. So definitely you will get more and more information and more idea about the vitamins actually. Okay. ఎస్ ఇక్కడ చాలా మంది తెలుగు మీడియం క్లాసెస్ అని అడుగుతున్నారు. ఈ సిరీస్ లైవ్ క్లాసెస్ కంప్లీట్లీ ఇంగ్లీష్ మీడియం అండి. లైక్ ఐ మీన్ బైలింగ్వల్ క్లాసెస్ ఉంటాయి ఇవి, నథింగ్ బట్ ఇంగ్లీష్ మీడియం. అండ్ ఇఫ్ యూ వాంట్ తెలుగు మీడియం క్లాస్, ప్లీజ్ యూ జస్ట్ డౌన్లోడ్ ది సర్కార్ నౌకరీ బై సరిత యాప్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్. ఓకే, సో దెర్ ఈస్ ఎ కోర్స్ ఇన్ దట్ యాప్ యాక్చువల్లీ. కంప్లీట్గా తెలుగు మీడియం కోర్స్ అందులో ఉంది. ఓకే, తెలుగు మీడియం స్టూడెంట్స్ వీడియో కింద కామెంట్స్ పెడుతూ ఉన్నారు, తెలుగులో చెప్పరా, తెలుగు అర్థం కావట్లేదు, మీరు తెలుగులోకి చెప్పరా అనేసి. నో, ఇది ఎందుకంటే ఆల్రెడీ తెలుగు మీడియం క్లాసెస్ అయిపోయినాయి, యాప్లో ఉన్నాయి, బ్లాక్ కలర్ థంబ్నెయిల్ ఉంటుంది. సో ఒకసారి కింద స్క్రోల్ అవుతున్న లైక్ ఏంటంటే లింక్ను క్లిక్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో కూడా యాప్ లింక్ ఉంటుంది, డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళండి. మీకు అందులో తెలుగు మీడియం కోర్స్ కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉంది. అండ్ ఆల్ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ని కవర్ చేసిన కోర్స్ అది. సో ఇట్స్ అ వెరీ హ్యూజ్ సిలబస్ అండ్ హ్యూజ్ టాపిక్స్ అనేవి అందులో ఉన్నాయి, మీకు అవి ఎక్కడా దొరకవు యాక్చువల్లీ. ఒకసారి చూడండి. ఓకే, ఎనీవేస్, సో మనం కంటిన్యూస్ సెషన్లో ఇవాళ విటమిన్స్ గురించి మాట్లాడదాం. Of course, as you know that, so we do have like two types of vitamins, like water soluble and fat soluble vitamins. So before we enter the classification of vitamins, so we just know some details about like introduction of nutrition, I mean introduction of vitamins. Okay, vitamins ni discover chesindi evaru, vitamins ki పేరు పెట్టింది ఎవరు, ఇలాంటి some information మనం చూద్దాం. Yes, of course, vitamins. Okay, study of vitamins is called vitaminology. Okay, study of vitamins is called vitaminology. So what is meant by study of nutrition? Study of nutrition is called tropology, but study of vitamin is called like vitaminology. And vitamins that are not produced in human body and requires less quantity to the body. Actually, vitamins do not produce in the human body. So basically, విటమిన్స్ అనేవి మనకి బాడీ లోపల ఎంజైమ్స్, హార్మోన్స్ ప్రొడ్యూస్ అయినట్టు విటమిన్స్ ప్రొడ్యూస్ కావు. మనం ఎంతసేపు విటమిన్స్ని అవుట్ సైడ్ ఫుడ్ మెటీరియల్స్ నుంచే తీసుకోవాలి. ఓకే, అవుట్ సైడ్ ఫుడ్ మెటీరియల్స్ లైక్ లీఫీ వెజిటబుల్స్ ఇంకా విటమిన్ సోర్సెస్ ఏమేమి ఉన్నాయో వాటి నుంచే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అట్ ది సేమ్ టైమ్ విటమిన్స్ లైక్ మైక్రో న్యూట్రియంట్, ఇది ఎనర్జీ సోర్స్ అయితే కాదు, వీటి వల్ల ఎనర్జీ అయితే మనకేం రాదు. అండ్ విటమిన్స్ ని మనం ఏమని కూడా పిలవచ్చు అని అంటే కో ఎంజైమ్స్ అనేసి పిలుస్తారు అనమాట. విటమిన్స్ ని ఏమని కూడా పిలుస్తారు, కో ఎంజైమ్స్. సో యాక్చువల్లీ వాట్ ఈస్ మీన్ బై కో ఎంజైమ్? సి కొలీగ్ మీన్స్ వాట్? కొలీగ్ ఆర్ కో బ్రదర్, కో సిస్టర్స్ అంటూ ఉంటారు కదా. సో దట్ మీన్స్ కొలీగ్ అంటే మీతో పాటి మీ కో వర్కర్ ఆఫీస్లో సేమ్ పని చేస్తూ ఉంటే మీలాగా, సో హీఈస్ లైక్ యువర్ కొలీగ్ అలా అంటారు కదా. కో బ్రదర్, కో సిస్టర్స్ అంటే సో మీతో పాటి సేమ్, మీ ఫ్యామిలీతో సేమ్ రిలేషన్ ఉన్న ఒక పర్సన్ని కో బ్రదర్ అంటాం. సో హియర్ లైక్ దట్ కో ఎంజైమ్స్ ఇన్ ద సెన్స్, సో విటమిన్స్ ఆర్ ఆల్సో వర్క్స్ లైక్ ఏ ఎంజైమ్ ఓన్లీ. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో యాక్ట్ లైక్ ఏ ఎంజైమ్ ఓన్లీ. సో దట్స్ వాట్ వీ కెన్ కాల్ ఎస్ కో ఎంజైమ్. సో ఎంజైమ్స్ ఏ పని చేస్తాయి? ఆల్రెడీ మనం డైజెషన్ సిస్టమ్ గురించి చెప్పేసాం కదా. డైజెషన్ సిస్టంలో మనం డిస్కస్ చేసాం ఏమని అంటే enzymes are involved in the food digestion. Of course, vitamins are also, some type of vitamins are also involved in the food digestion. So that's what, so we can consider like vitamins like a enzyme. Okay na, co-enzymes antam. Vitamins like a co-enzymes. So వాటిని co-enzymes అనేసి మనం పిలుచుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకా విటమిన్స్ అనేవి బాడీలో ప్రొడ్యూస్ కావు, కానీ బాడీలో స్టోర్ అవుతాయి. ఓకేనా, బాడీలో కొన్ని ప్లేసెస్లో విటమిన్స్ స్టోర్ అవుతాయి. ఎక్కడ స్టోర్ అవుతాయంటే లివర్లో విటమిన్ స్టోర్ అవుతుంది. ఈవెన్ బ్లడ్లో కూడా విటమిన్స్ స్టోర్ అవుతాయి, లివర్ అండ్ లైక్ బ్లడ్. అండ్ ఇంకా విటమిన్స్ అనేవి మనకి లివర్లో స్టోర్ అవుతాయి. కే విటమిన్ అండ్ B12 విటమిన్, ఈ రెండు విటమిన్స్ని లార్జ్ ఇంటెస్టైన్లో ఈకోలై అనే ఒక బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే,
కే విటమిన్, B12 విటమిన్ ని లార్జ్ ఇంటెస్టైన్ లో ఈకోలై అనే ఒక బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. యూ జస్ట్ రిమెంబర్ దట్. అండ్ విటమిన్స్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ ఎలా వచ్చింది అని అంటే, విటమిన్స్ ని ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ హాప్కిన్స్ అనే సైంటిస్ట్ విటమిన్స్ ని ప్రపోజ్ చేశారు. ఎవరు? హాప్కిన్స్ అనే ఒక సైంటిస్ట్ విటమిన్స్ ని ప్రపోజ్ చేశారు. సో యాక్చువల్లీ హాప్కిన్స్ కి ఎందుకు అవసరం వచ్చింది? సో వై హీ ఫౌండ్ అవుట్ లైక్ విటమిన్స్ అండ్ సంథింగ్ అని ఎందుకు అని అంటే, అప్పట్లో అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ లైక్ 1912 ఆ టైంలో, సో బెరిబెరీ ఈజ్ వన్ వాజ్ ది వెరీ ఫేమస్ డిసీజ్ యాక్చువల్లీ. ఓకే, సో బెరీ అని అంటాం. సో బెరిబెరీ ఎందుకంత ఫేమస్ డిసీజ్? లైక్ ఏ కోవిడ్, ఇప్పుడు మనకి 2019 to 20 కోవిడ్ డిసీజ్ బాగా ఫేమస్ అయింది కదా. సో అలాగా బెరిబెరీ డిసీజ్ అనేది అప్పట్లో బాగా రెగ్యులర్ గా చాలా ఫేమస్ డిసీజ్. ఎవ్రీ వన్ సో యునో దే గాట్ లైక్ కోవిడ్ బెరిబెరీ డిసీజ్ యాక్చువల్లీ. ఎందుకు ఈ బెరిబెరీ డిసీజ్ ఎందుకు వస్తుంది? సో he started research on the beriberi disease. Actually he found that beriberi was caused by, so you know, some kind of nutrition deficiency. He found out that information. Okay, ante disease manaki ఏదో మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల అలా వచ్చేది కాదు. సో ఈ డిసీజ్ అనేది మనకి లైక్ యూనో సమ్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే ఒక డెఫిషియన్సీ డిసీజ్ అనేసి ఈయన డిస్కవర్ చేశారనమాట. అయితే న్యూట్రిషన్ అంటే ఇప్పుడు మనం తినే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ తో పాటు ఇంకా ఏదో సమ్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంది, దానివల్ల ఈ డిసీజ్ వస్తుంది అని చెప్పి కనిపెట్టారు. సో దట్ ఈస్ లైక్ వైటమిన్స్. సో వైటమిన్ డెఫిషియన్సీ వల్ల ఈ డిసీజ్ వస్తుంది అనమాట. ఓకేనా? సో వైటమిన్ డెఫిషియన్సీ వల్ల ఈ డిసీజ్ వస్తుందని చెప్పొచ్చు. దట్ ఈస్ లైక్ బెరిబెరీ డిసీజ్ గా మనం కన్సిడర్ చేస్తాం. సో అయితే ఈయన విటమిన్స్ కి ఏమని పేరు పెట్టారు అని అంటే, ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ అని పిలిచారు. హాప్కిన్స్ ఏమన్నారు? ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్. సో ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ తెలుగులో అదనపు కారకాలు అంటారు, ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ అన్నారు. తర్వాత ఫంక్ అనే సైంటిస్ట్ వచ్చి సో ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ ఏదో ఎక్స్ట్రా ఉందని సో ఏమని పేరు పెట్టాడంట? విటమిన్ అని పేరు పెట్టాడు. 1912 లో విటమిన్స్ అని పేరు పెట్టాడు. ఇంకా బెరిబెరీ డిసీజ్ B1 విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సో B1 విటమిన్ అనేది మనకు సెరల్స్ లో బాగా దొరుకుతుంది. ఇవన్నీ వాళ్ళు చెప్పారు. తర్వాత మనం విటమిన్స్ టాపిక్ లో సో వీ కెన్ డిస్కస్. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ మీకు 2 క్వశ్చన్స్ వస్తాయి. సో విటమిన్స్ డిస్కవర్డ్ బై హూమ్ అంటే హాప్కిన్స్ అనాలి. సో హీఈస్ ద ఫాదర్ ఆఫ్ విటమిన్స్. అండ్ హూ నేమ్డ్, ఓకే, విటమిన్స్ నేమ్డ్ బై మిస్టర్ ఫంక్ అనాలి. ఓకే, ఇక్కడ చూడండి, నేమ్డ్ బై మిస్టర్ ఫంక్, డిస్కవర్డ్ బై హాప్కిన్స్. సో డిస్కవర్ చేసింది హాప్కిన్స్, పేరు పెట్టింది ఫంక్ అని చెప్తాం. అయితే ఇక్కడ విటమిన్ నేమ్ అండ్ సైంటిస్ట్ నేమ్స్ ఉన్నాయి కదా. సో ఏ విటమిన్ కనిపెట్టిన సైంటిస్ట్ మెక్కల్లం, డిబి విటమిన్ ని కనిపెట్టిన సైంటిస్ట్ కూడా మెక్కల్లం, ఈ విటమిన్ కనిపెట్టింది వచ్చి ఇవాన్స్ అండ్ బిషప్, కే విటమిన్ ని కనిపెట్టిందేమో హెన్రిక్ డామ్, అండ్ సి విటమిన్ ని కనిపెట్టిందేమో ఆల్బర్ట్ సెజెంట్ గ్యోర్గి. ఈ సైంటిస్టులు ఈ పర్టికులర్ విటమిన్స్ ని కనిపెట్టారు. మీకు సైంటిస్టులు గుర్తు పెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే మీకు సైంటిస్టుల గురించి ఎప్పుడు అడగలేదు ఎగ్జామ్ లో క్వశ్చన్. ఓకే, సో హాప్కిన్స్ హీ రీసెర్చ్ మిల్క్ అండ్ ఐడెంటిఫైడ్ ఏ గ్రోత్ ఫ్యాక్టర్ ఇన్ ఇట్ అండ్ కాల్డ్ ఏ కో ఫ్యాక్టర్. సో ఈయన మిల్క్ లో కూడా హాఫ్ మ్యాన్ కాదు, ఇక్కడ హాప్కిన్ యాక్చువల్లీ హాప్కిన్స్ ఈయన. ఓకే, హాప్కిన్స్. సో ఈయన రీసెర్చెస్ మిల్క్ అండ్ ఐడెంటిఫైడ్ ఏ గ్రోత్ ఫ్యాక్టర్. సో మిల్క్ లో రీసెర్చ్ చేసి సో మిల్క్ లో ఒక గ్రోత్ ఫ్యాక్టర్ ని కనిపెట్టారు, దానికి ఈయన కో ఫ్యాక్టర్ అని పేరు పెట్టారు. ఇంకా ఫంక్ వచ్చేసి విటమిన్స్ కి ఏమని పేరు పెట్టారు? విటమిన్స్ అని పేరు పెట్టడం జరిగింది ఫంక్. సో జేమ్స్ లిండ్ హీ సజెస్టెడ్ దట్ స్కర్వీ కుడ్ బి క్యూర్డ్ బై సిట్రస్ ఫ్రూట్. సో జేమ్స్ లిండ్ అనే సైంటిస్ట్ స్కర్వీ డిసీజ్ మనకు సి విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది కదా. సో సి విటమిన్ వల్ల వచ్చే స్కర్వీ డిసీజ్ అనేది సిట్రస్ ఫ్రూట్స్ వల్ల మనం క్యూర్ చేయొచ్చు అని చెప్పిన సైంటిస్ట్ ఎవరంటే సో జేమ్స్ లిండ్ అని చెప్పొచ్చు. సో హాప్కిన్స్, ఫంక్, జేమ్స్ లిండ్ వీళ్ళు ముగ్గురు విటమిన్స్ మీద ఎక్కువగా పరిశోధనలు చేశారనమాట అప్పుడు. ఓకే, సో హాప్కిన్స్ హీ నేమ్డ్ ఇట్ విటమిన్స్. హీ అట్రిబ్యూటెడ్ ది బెరిబెరీ డిసీజ్ కాస్డ్ బై ఈటింగ్ పాలిష్డ్ రైస్ అమాంగ్ జపనీస్ సైలర్స్ టు ఏ డెఫిషియన్సీ ఆఫ్ కెమికల్ ఇన్ ద గట్. సో ఈయన ఏం చెప్పాడంటే బెరిబెరీ డిసీజ్ అనేది పాలిష్డ్ రైస్ ఎక్కువగా తినడం వల్ల బెరిబెరీ డిసీజ్ అనే వస్తుంది అని కూడా చెప్పారు. ప్లస్ విటమిన్స్ కి పేరు కూడా పెట్టింది ఎవరు అంటే ఫంక్. సో హాప్కిన్స్ అయితే ఏం చేశారు? విటమిన్స్ ని కనిపెట్టారు. మిల్క్ లో కూడా ఒక గ్రోత్ ఫ్యాక్టర్ ని కనిపెట్టి దానికి కో ఫ్యాక్టర్స్ అని పేరు పెట్టారు. ఓకే, అండ్ విటమిన్స్ నేమ్ ఆఫ్ ది సైంటిస్ట్ ఏ విటమిన్ మెక్కల్లం, డి అండ్ బి విటమిన్ మెక్కల్లం, ఈ విటమిన్ ఎవాన్స్ బిషప్, కే విటమిన్ డామ్, సి విటమిన్ ఆల్బర్ట్ సెజెంట్ గ్యోర్గి. నోట్,
Recently, vitamin 17 has been discovered. This is used in the prevention of blood cancer. So, recently మనకు విటమిన్ 17 అనే ఒక విటమిన్ ని కనిపెట్టారు. ఇది బ్లడ్ క్యాన్సర్ ని క్యూర్ చేస్తుంది అనమాట. అండ్ విటమిన్ కే ఈజ్ యూజ్డ్ ఫర్ బ్లడ్ క్లాటింగ్. సో కే విటమిన్ బ్లడ్ క్లాటింగ్ లో యూజ్ చేస్తారు. అది మనకి ఎప్పటి నుంచో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అండ్ 17 అనే ఒక విటమిన్ ని రీసెంట్ గా కనిపెట్టారు. సో బ్లడ్ క్యాన్సర్, ల్యూకేమియా, అనీమియా ఇలాంటి బ్లడ్ క్యాన్సర్స్ లో ఈ విటమిన్ 17 ని ప్రివెన్షన్ కోసం, క్యాన్సర్ ప్రివెన్షన్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇంకా పోతే సో యాజ్ పర్ హాప్కిన్స్ విటమిన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. సో one is like fat soluble vitamins and the second one is water soluble vitamins. So what is meant by fat soluble and what is meant by water soluble? So see, fat soluble vitamins ADEK. So ADEK vitamins ni fat soluble vitamins అని పిలుస్తారు. And the vitamins are absorbed in presence of bile juice and through absent juice these vitamins transfer to the body అంటాం. మనకి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏడీఈకే, ఇవి ఫ్యాట్ లో సాల్యుబుల్ అవుతాయి, డిజాల్వ్ అవుతాయి. ఓకేనా, ఫ్యాట్ లో డిజాల్వ్ అవుతాయి. సో ఫ్యాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఆల్కహాల్, ఓకే, దోస్ విటమిన్స్ విల్ బి డిజాల్వ్డ్ ఇన్ ద ఆల్కహాల్ యాక్చువల్లీ. వై? బికాస్ ఆల్కహాల్ ఈజ్ కంప్లీట్ ఫ్యాట్ కదా. సో ఫ్యాట్ లో డైజెస్ట్ అవుతాయి అనమాట. త్రూ అబ్జార్బెంట్ జ్యూస్ దీస్ విటమిన్స్ ట్రాన్స్ఫర్ టు ద బాడీ. ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ స్మాల్ ఇంటెస్టైన్ నుంచి బాడీ లోపలికి అబ్జార్బ్ అవుతాయి. టోటల్ గా 4 విటమిన్స్ ఉంటాయి. సో ఒక్కొక్క విటమిన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఎప్పుడైనా విటమిన్స్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు సో వాట్ ఎవర్ ఇస్ ద విటమిన్, సో వీ నీడ్ టు నో 4 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అబౌట్ దట్ పర్టికులర్ విటమిన్. ఓకే, సో వాట్ ఈస్ దట్ 4 కాన్సెప్ట్స్? వన్ ఈజ్ లైక్ scientific name of that particular vitamin. Second thing, sources, so from where we are getting those vitamins. And third one is function. So if we will take that particular vitamin, so what will happens in our body? And fourth one is deficiency. So if the deficiency of that particular vitamin happens in the body, so what we will get disease like that. Okay, I mean due to that particular vitamin deficiency, what kind of diseases we might be get. So these are the 4 important concepts so which we need to know about each and every vitamin. Okay, so here vitamin A. So first vitamin A nunchi start cheddam. So chemical name, vitamin A scientific name or chemical name is retinol. So chemical name or scientific name is retinol. And also general name is like anti-xerophthalmia vitamin. So retinol and anti-xerophthalmia vitamin. And also called as like anti-infection vitamin. And also called as anti-infection vitamin. విటమిన్ ఏని మనం ఏమని కూడా పిలవచ్చు అని అంటే యాంటీ ఇన్ఫెక్షన్ విటమిన్ అని కూడా పిలుస్తాం అనమాట. రెటినాల్ అనొచ్చు, యాంటీ జిరాప్థాల్మియా విటమిన్ అనొచ్చు, యాంటీ ఇన్ఫెక్షన్ విటమిన్ అని కూడా పిలవచ్చు. యాంటీ ఇన్ఫెక్షన్ విటమిన్ అని కూడా పిలుస్తాం. ఇంకా సోర్సెస్, సో విటమిన్ ఏ సోర్సెస్ ఏంటి అని అంటే పంప్కిన్. సో పంప్కిన్, గుమ్మడికాయ, మ్యాంగో, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, షార్క్, క్యారెట్, పప్పాయ, ఫిష్ లివర్ ఆయిల్, ఎగ్, యాక్, పామాయిల్, స్పినాచ్, గ్రీన్, సోర్గం, వీటన్నిటిలో ఏ విటమిన్ అనేది బాగా వస్తుంది. సో ప్రపంచంలో ఏ విటమిన్ ఎక్కువగా ఉండే ఫుడ్ మెటీరియల్ ఏది అంటే దట్ ఈస్ లైక్ క్యారెట్. సో క్యారెట్ ఈస్ ద రిచెస్ట్ సోర్స్ ఫర్ ఏ విటమిన్. ఓకే, సో క్యారెట్ ఈస్ రిచెస్ట్ సోర్స్ ఫర్ ఏ విటమిన్. అండ్ ఇప్పుడు మీకు పప్పాయ ఈజ్ ఆల్సో వెరీ రిచెస్ట్ సోర్స్ ఫర్ ఏ విటమిన్. ఓకే, ఇప్పుడు మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్ ఏమడుగుతాడంటే ప్రపంచంలోనే ఏ విటమిన్ ఎక్కువగా ఉండేది క్యారెట్ కదా. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సో ఫ్రూట్ ఈజ్ which of the following fruit is richest source for vitamin A. Okay, vitamin A. ఇది మీ క్వశ్చన్. ఇది క్వశ్చన్ ఇలా ఉంటది. ఆప్షన్స్ ఏమి ఇస్తాడంటే ఆప్షన్ ఏ క్యారెట్ ఇస్తాడు, క్యారెట్. ఆప్షన్ బి స్పినాచ్, ఆప్షన్ సి పప్పాయ, ఆప్షన్ డి ఆల్ ది అబోవ్. ఆప్షన్ డి ఆల్ ది అబోవ్. ఇది క్వశ్చన్ అనుకోండి. దిస్ ఇస్ ద క్వశ్చన్. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు అంటే ఎస్ రిచెస్ట్ సోర్స్ ఏ విటమిన్, రిచ్ సోర్స్ ఏ విటమిన్ క్యారెటే కదా అని క్యారెట్ టిక్ చేసి ఇంటికి వస్తారు సమ్మగా. అమ్మ నేను కరెక్ట్గా పెట్టేసిన ఆన్సర్ అని చూస్తాడు. ఆడ కీ చూసింటే ఆడ తప్పించుంటాడు.
ఏంది కీ తప్పైపోయింది, ఇంకో మార్క్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది లేని అప్పుడు కూడా పాజిటివ్ గానే ఉంటాడు, కాన్ఫిడెంట్ గా. మన వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ కదా, అప్పుడు కూడా కాన్ఫిడెన్స్ ఉంటది. ఓకే, సో అక్కడ రాంగ్ ఆన్సర్ క్యారెట్. ఎందుకు అంటే క్వశ్చన్ కరెక్ట్ గా చదివితే, నేను ఇక్కడ ఏమన్నా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రూట్ అని అన్నా. ఓకే, ఫ్రూట్ అన్నా. క్యారెట్ ఈజ్ ఫ్రూటా? క్యారెట్ ఫ్రూటా? నో, క్యారెట్ ఈజ్ వెజిటేబుల్. ఆడు ఫ్రూట్ అన్నా కూడా నువ్వు పోయి క్యారెట్ అని పెట్టొచ్చినావు అనుకో, నీకు ఫ్రూట్ కి వెజిటేబుల్ కి తేడా తెలియదేరా అని దాని అర్థం. ఓకే, సో అంత క్లియర్ గా మెన్షన్ చేశారు కదా అక్కడ. సో దే ఆర్ ఆస్కింగ్ లైక్ అబౌట్ ఫ్రూట్ కదా. సో ఫ్రూట్ ఈజ్ పప్పాయ. పప్పాయ ఈజ్ ద రిచెస్ట్ సోర్స్ ఫర్ ఏ విటమిన్. అప్పుడు ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. అదే పప్పాయ ప్లేస్ లో వెజిటేబుల్ అని ఉందనుకో, సో వెజిటేబుల్ అని ఉంటే ఇప్పుడు క్యారెట్ ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా దీని ప్లేస్ లో లీఫీ వెజిటేబుల్ అని ఉందనుకో, ఇప్పుడు స్పినాచ్ ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా ఫ్రూట్ వెజిటేబుల్ లీఫీ వెజిటేబుల్ ఏమీ లేకుండా క్యాజువల్ గా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సోర్సెస్, రిచెస్ట్ కూడా ఉండదు. మళ్ళీ రిచెస్ట్ అన్నామంటే అన్నిటికంటే రిచెస్ట్ క్యారెటే కదా, మళ్ళీ క్యారెటే ఆన్సర్ అవుతుంది. రిచెస్ట్ కూడా లేకుండా, ఇవి కూడా లేకుండా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సోర్సెస్ ఫర్ ఏ విటమిన్ అని అంటే అప్పుడు ఆల్ ది అబోవ్ కరెక్ట్ అవుతుంది. అప్పుడు ఆల్ ది అబోవ్ అవుతుంది. ఓకేనా, జనరల్ గా సోర్సెస్ అంటే ఆల్ ది అబోవ్, రిచెస్ట్ అంటే కూడా క్యారెట్, ఇంకా వెజిటేబులా ఫ్రూటా లీఫీ వెజిటేబుల్ అని మెన్షన్ చేస్తే చదివి ఏం ఆన్సర్ ఇచ్చాడో అది పెట్టాలి, ఏది రిలవెంటో అది పెట్టాలి. అంతేగాని బ్లైండ్ గా అలా చదివి ఇలా పెట్టేయకూడదు. సో క్వశ్చన్ బాగా చదవాలి. ఓకే, సో దట్ ఈస్ ద సోర్సెస్ ఆఫ్ క్యారెట్. ఇంకా పప్పాయ, అఫ్ కోర్స్ ఇట్స్ అ వెరీ 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 గుడ్ మెడిసినల్ ఫ్రూట్ యాక్చువల్లీ. వీక్లీ అట్లీస్ట్ 1 or 2 times పప్పాయ తీసుకుంటే ఎంటీ స్టమక్ తో, ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదే ఇంకా. సో బ్రేక్ఫాస్ట్ టైంలో తినేయాలి. మీరు ఒక 1/2 kg 1 kg పప్పాయ తిన్నా కూడా ఇట్ విల్ బి డైజెస్టింగ్ విత్ ఇన్ 20 minutes. ఓకే, ఎందుకంటే అది చాలా ఈజీ డైజెస్టెడ్ ఫుడ్ అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా క్లియర్ అవుతాయి. అండ్ ఇది ఈస్ట్రోజన్ రిచెస్ట్ హార్మోన్ అండి. ఐ మీన్ ఈస్ట్రోజన్ హార్మోన్ కి రిచెస్ట్ సోర్స్ అన్నమాట పప్పాయ. సో ఉమెన్ లో ఎవరికైనా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా, మంత్లీ మెన్స్ట్రేషన్ సైకిల్స్ అవ్వకపోయినా, ఈస్ట్రోజన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా, సో ట్రస్ట్ మీ పప్పాయ విల్ హెల్ప్ యూ యాక్చువల్లీ. ఓకేనా, ఎస్, రిచెస్ట్ హార్మోన్ ఈస్ట్రోజన్ హార్మోన్ పప్పాయ అనేది. అందుకే ప్రెగ్నెన్సీ టైంలో పప్పాయ తినొద్దు అంటారు. ఎందుకంటే పప్పాయ తింటే పప్పాయ ఈస్ట్రోజన్ ప్రమోట్ చేస్తుంది లోపల. ఈస్ట్రోజన్ ఎక్కువ రిలీజ్ అయితే ఈస్ట్రోజన్ మెన్స్ట్రేషన్ సైకిల్ ని ప్రమోట్ చేస్తుంది కదా. ఇఫ్ ఈస్ట్రోజన్ మెన్స్ట్రేషన్ సైకిల్ ని ప్రమోట్ చేస్తే ఏముంది, అబార్షన్స్ అయిపోతాయి. అందుకని తినొద్దని అంటారు. బట్ అది కూడా ఎప్పుడు కాదండి, నువ్వు ఒక 4th 5th month లో ఎన్ని తిన్నా ఏం అబార్షన్స్ కాదు ఇక్కడ. అదంతా హార్మోన్ చేతిలో ఉంటది యాక్చువల్లీ. ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్, ఫీటస్ గ్రోయింగ్, ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్డ్ ఇన్ ద హార్మోన్స్. ఓకే, అలా తింటే అయిపోద్ది, అట్లేం ఉండదు. ఇంకా విటమిన్ ఏ సోర్స్ యూజెస్. సో నార్మల్ యూజెస్ మన బాడీలో, వాటి ఫంక్షన్ ఏంటి అంటే నార్మల్ విజన్, ది ఇమ్యూన్ సిస్టమ్, రీప్రొడక్షన్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో బాడీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. రీప్రొడక్టివ్ సిస్టమ్ యాక్టివ్ గా వర్క్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. బాడీలో ఇమ్యూనిటీ పవర్ ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ నార్మల్ విజన్, సో ఐ విజన్ కళ్ళు బాగా కనపడేలా చేస్తుంది. ఓకే, సో కళ్ళు బాగా కనపడతాయి. సో నార్మల్ విజన్ లో యూజ్ అవుతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ లో యూజ్ అవుతుంది, రీప్రొడక్షన్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా విటమిన్ ఏ డెఫిషియన్సీ డిసీజెస్ ఏమేమి వస్తాయంటే, వన్ ఈజ్ లైక్ నిక్టోలోపియా. నిక్టోలోపియా మీన్స్ వీ కెన్ కాల్ ఎస్ లైక్ నైట్ బ్లైండ్నెస్ ఆర్ డార్క్ బ్లైండ్నెస్ అనేసి పిలుస్తారు నిక్టోలోపియాని. నైట్ బ్లైండ్నెస్, డార్క్ బ్లైండ్నెస్ అంటే ఏంటంటే యాక్చువల్లీ దాని పేరు డార్క్ బ్లైండ్నెస్, నైట్ బ్లైండ్నెస్ కాదు. చీకట్లో కళ్ళు కనపడవు అని అర్థం. ఇక నైట్ టైం చీకటి ఉంటుంది కాబట్టి మన వాళ్ళు దాన్ని నైట్ బ్లైండ్నెస్ అనేసారు. ఓకే, యాక్చువల్లీ మనకి ఐస్ లో రెటీనా లేయర్ ఉంటది కదా. సో ఐస్ లో మనకి ఏముంటది, రెటీనా లేయర్ ఉంటది మనకి ఐస్ లో కదా. ఈ రెటీనాలో 2 types ఆఫ్ సెల్స్ ఉంటాయి. వన్ ఈజ్ లైక్ రాడ్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ లైక్ కోన్స్. ఓకే, రాడ్స్, కోన్స్ ఇట్లా 2 cells ఉంటాయి. రాడ్ లో ఒక కలర్ ప్రోటీన్ ఉంటది, కలర్ ప్రోటీన్, దాన్నే రొడాప్సిన్ అంటాం. రొడాప్సిన్ ఇది కలర్ పిగ్మెంట్. కోన్స్ లో ఉండే కలర్ పిగ్మెంట్ ని అయోడాప్సిన్ అనేసి పిలుస్తారు. కోన్స్ లో ఉండే కలర్ పిగ్మెంట్ అయోడాప్సిన్, రాడ్స్ లో ఉండే కలర్ పిగ్మెంట్ రొడాప్సిన్ అని పిలుస్తాం. ఈ రొడాప్సిన్ గన ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉంటే రొడాప్సిన్ తగ్గిపోతుంది. యాక్చువల్లీ రొడాప్సిన్ ఏ కలర్స్ ని ఐడెంటిఫై చేస్తుంది అని అంటే డార్క్ కలర్స్. ఓకే, డార్క్ కలర్స్, బ్లాక్ కలర్స్, డార్క్ కలర్స్, ఇలాంటి వాటిని అబ్జర్వ్ చేస్తుంది.
అయోడాప్సిన్ ఏ కలర్స్ ని ఐడెంటిఫై చేస్తుంది అని అంటే ఇది డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ మన కళ్ళు మొత్తం 16 కలర్స్ ని ఐడెంటిఫై చేస్తాయి, వాటన్నిటిని ఇది ఐడెంటిఫై చేస్తుంది. ఇప్పుడు రొడాప్సిన్ డార్క్ బ్లాక్ కలర్స్ ని మాత్రమే చూస్తుంది కాబట్టి ఇది ఎప్పుడు పనిచేస్తుంది, నైట్ టైం లేదా డార్క్ టైం పనిచేస్తుంది. అయోడాప్సిన్ డిఫరెంట్ కలర్స్ ని అబ్జర్వ్ చేయగలదు కాబట్టి మనం డిఫరెంట్ కలర్స్ ఎప్పుడు చూడగలం, డే టైం చూడగలం. లైట్ సన్లైట్ ఉన్నప్పుడు డే టైం చూడగలం, అంతేనా. ఇప్పుడు ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల రాడ్స్ లో ఉండే రొడాప్సిన్ కలర్ పిగ్మెంట్ కనుక తగ్గిపోతే ఆటోమేటిక్ గా డార్క్ బ్లాక్ కలర్స్ కూడా కనపడవు, అంటే నైట్ లో కళ్ళు కనపడవు అని అర్థం. నైట్ లో కనపడేదే ఇవి రెండు, ఇంకా అవి రెండు కూడా కనపడవు. దాని అర్థం అవి రెండు కూడా కనపడలేదంటే ఏమి కనపడకపోతే అంత బ్లాంక్ అంటే నథింగ్ బట్ నీ కళ్ళు పనిచేస్తలేవు అని అర్థం. దాన్నే డార్క్ బ్లైండ్నెస్ ఆర్ నైట్ బ్లైండ్నెస్ అంటారు, ఓకేనా. సో ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల రొడాప్సిన్ తగ్గిపోయి అండ్ బ్లాక్ డార్క్ కలర్స్ ని ఐడెంటిఫై చేయలేకపోవడాన్ని నైట్ బ్లైండ్నెస్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు, నైట్ బ్లైండ్నెస్ అని పిలుస్తారు, ఓకే. అదే అయోడాప్సిన్ కలర్ ప్రోటీన్ కనుక తగ్గిపోతే అప్పుడు డిఫరెంట్ కలర్స్ ని మనం గుర్తించలేము, దాన్నే కలర్ బ్లైండ్నెస్ అని పిలుస్తారు. సో కలర్ బ్లైండ్నెస్ ఈజ్ ప్యూర్ హెరిడిటరీ డిసీజ్, వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి. ఇది విటమిన్ డెఫిషియన్సీ వల్ల రాదు, ఇది కంప్లీట్ గా హెరిడిటరీ డిసీజ్ అని చెప్పొచ్చు. కంప్లీట్ గా ఏ డిసీజ్ ఇది, హెరిడిటరీ డిసీజ్, ఓకే. కంప్లీట్ హెరిడిటరీ డిసీజ్ అన్నమాట ఏదంటే కలర్ బ్లైండ్నెస్. సో నైట్ బ్లైండ్నెస్ అనేది ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. సో ఇట్లా డార్క్ బ్లైండ్నెస్, నైట్ బ్లైండ్నెస్ రెండు ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తాయి. ఇంకా పోతే జిరాప్థాల్మియా, డ్రై ఐస్ కూడా వస్తుందండి. సో డ్రై ఐస్ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐస్ పైన 1 పెయిర్ ఆఫ్ లాక్రిమల్ గ్లాండ్స్ ఉంటాయి కదా, ఇలాగా ఈ లాక్రిమల్ గ్లాండ్స్ ఏం చేస్తాయి, ఇక్కడ ఉంటాయి లాక్రిమల్ గ్లాండ్స్. సో ఐ టీయర్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇప్పుడు ఏ విటమిన్ డెఫిషియన్సీ కన్నా ఉంటే లాక్రిమల్ గ్లాండ్స్ ఐ టీయర్స్ ని ప్రొడ్యూస్ చేయవంట. ఐ టీయర్స్ ప్రొడ్యూస్ చేయకపోతే రెటినా లేయర్ మొత్తం డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయి ఇప్పుడు మనం రేడియేషన్స్ కి బాగా ఎక్స్పోజ్ అవుతాం. సో కూర్చొని మొబైల్ ఫోన్లు గంటలు చూస్తూ ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్లలో, అవునా లేదా. మోనాలిసా పూసలు ఎలా అమ్మింది, మోనాలిసా పూసలు అమ్మే కాడి నుంచి హీరోయిన్ ఎట్ అయింది. సో ఇవన్నీ ఇంకా లైక్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్, ఆడెక్కడో ఒకటి రీల్స్ చేస్తాడు, మమ్మీ నేను షాపింగ్ మాల్కి వచ్చిన, మమ్మీ అక్కడికి వచ్చిన అని అరుస్తే వాడికి మాత్రం లైక్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ దట్ కైండ్ ఆఫ్ వీడియోస్ అండ్ ఆల్. ఇక ఇన్స్టాగ్రామ్స్ అని, ఫేస్బుక్లని గంటలు ఉంటారు. కళ్ళు మరి మంటలు ఎక్కువా, కళ్ళు మంటలు ఎక్కుతాయి, డ్రై అవుతాయి, రేడియేషన్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయితే ఐస్ డ్రై అవుతాయి. అట్ ది సేమ్ టైమ్ యూనో ఇంకా మనం లైట్కి ఎక్స్పోజ్ అవుతాం, సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతాం, టీవీలు చూస్తారు. ఇవన్నిటి వల్ల ఏమవుతుంది అని అంటే లైక్ ఐస్ బాగా డ్రై అవుతాయి. అప్పుడు రెటినా లేయర్ అంతా లేయర్స్ లాగా ఊడిపోతుంది. రెటినా లేయర్ ఎప్పుడైతే ఊడిపోతుందో అప్పుడు మనకు కళ్ళు ఎలా కనపడతాయి అంటే బ్లర్గా కనపడతాయి అన్నమాట, ఓకేనా. బ్లర్గా కనపడతాయి, బ్లైండ్నెస్, దాన్నే కళ్ళు కనపడకపోవడం అంటారు, బ్లైండ్నెస్ అంటారు, డ్రై ఐస్ అంటారు. సో డ్రై ఐస్ ఎప్పుడైనా వస్తే రేడియేషన్ డైరెక్ట్ గా కార్నియాకి వెళ్ళి కార్నియా స్ప్లిట్ అయిపోయి కంప్లీట్ బ్లైండ్నెస్ వచ్చేసే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో దట్ ఈస్ లైక్ డ్రై ఐస్. ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు కదా, సో చిన్నపిల్లలు అలా ఏదన్నా అడిగింది ఇవ్వలేదనుకో కింద పడి ఇడుదొల్లి ఆ మూలకి ఈ మూలకి దొల్లి ఏడుస్తూ ఉంటారు. చూస్తే కన్నీళ్ళు మాత్రం రావు. అరే వీడి ఇంతలా పడి ఏడుస్తున్నాడు, వీడికి ఏంట్రా కన్నీళ్ళు రావట్లేదు అని అంటే మేబీ వీడు యాక్టింగ్ చేస్తున్నాడు రా అని అనుకుంటారు కదా. నో, వాడి ఎమోషన్స్కి వాల్యూ లేదా. ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉంటే కూడా పాపం వాడికి కన్నీళ్ళు రావు. అప్పుడు ఏం చేయాలి, సరే వీడికి కన్నీళ్ళు వస్తలేవని ఒక వారం 10 రోజులు ఏ విటమిన్ ఫుడ్ బాగా పెట్టాలి, క్యారెట్, పప్పాయ, స్పినాచ్ బాగా తినిపించి ఒక వారం 10 రోజుల తర్వాత ఏడిపియాలి. లాగిపెట్టి ఒకటి పీకితే ఏడుస్తాడు కదా వాడు. సో వాడు నువ్వు కొట్టావు అంటే వాడికి దెబ్బ తగిలింది అంటే వాడు నిజంగా ఏడుస్తున్నాడు. అప్పుడు కూడా వాడికి 8 years రాలేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అని డాక్టర్ దగ్గర పట్టుకోవాలి. సో వీడు ఏడుస్తున్నాడు కానీ కన్నీళ్ళు రావట్లేదు అని అంటే చెక్ చేస్తాడు. అప్పుడు డాక్టర్ చెక్ చేసి ఏమైనా ఇష్యూస్ ఉన్నా, విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. ఇనీషియల్ స్టేజ్లో క్లియర్ చేసుకుంటే పెద్ద అయినాక బ్లైండ్నెస్ రాకుండా ఉంటుంది. లేకపోతే చిన్నప్పుడే చూసారా, ఇప్పుడు పిల్లలు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ పిల్లలే ఇంత బ్యాగ్ వేసుకొని ఇంత పెద్ద స్పెక్ట్స్ పెట్టుకొని స్కూల్కి పోతున్నారు. ఈ ఏజ్లోనే స్పెక్ట్స్ పెట్టుకొని స్కూల్కి పోతున్నారు. సో అట్లా బ్లైండ్నెస్ వచ్చేస్తుంది అనమాట. సో బీ కేర్ఫుల్. అందుకే ఏ విటమిన్ని బాగా తీసుకోవాలి. ఓకే, దట్ ఈస్ డ్రై ఐస్. కెరాటోమలేషియా, డ్రైయింగ్ అండ్ క్లౌడింగ్ ద కార్నియా. సో డ్రైయింగ్ అండ్ క్లౌడింగ్ ద కార్నియా, ఇక్కడ కార్నియా ఉంది కదా. సో ఈ కార్నియా ఏమైపోద్ది అంటే డ్రై అవుతుంది, బాగా క్లౌడ్స్ వస్తాయి. సో క్లౌడ్, డ్రైయింగ్ అండ్ క్లౌడింగ్ ద కార్నియా.
ఓకే, క్లౌడింగ్ వచ్చి అట్లా మబ్బులాగా వచ్చి ఒక లేయర్ లాగా వచ్చేస్తుంది అనమాట. దానివల్ల మనకి సైట్ వస్తుంది. అండ్ బిటాట్ స్పాట్, వైట్ డాట్స్ ఇన్ ఐ. సో ఐస్ లో వైట్ వైట్ డాట్స్ ఉన్నాయి అనుకో ఇలాగా. సో వైట్ వైట్ డాట్స్ ఉంటే దాన్ని బిటాట్ స్పాట్స్ అంటాం. ఇవన్నీ ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిజార్డర్స్ అన్నమాట. సో కాబట్టి కళ్ళు బాగా పనిచేయాలంటే ఏం చేయాలి? ఏ విటమిన్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ విటమిన్ డి. విటమిన్ డి సైంటిఫిక్ నేమ్ ఇస్ క్యాల్సిఫెరాల్. జనరల్ నేమ్ యాంటీ రికెటిక్ విటమిన్, సన్షైన్ విటమిన్, హార్మోన్ విటమిన్, ఫ్రీ విటమిన్, స్టెరాయిడ్ విటమిన్ అని కూడా దీన్నే పిలుస్తారు. ఓకే, ఏ విటమిన్? స్టెరాయిడ్ విటమిన్ అని కూడా అంటాం. ఇవన్నీ డి విటమిన్ కి పేర్లు అన్నమాట. ఓకే, ఇంకా సోర్సెస్ ఫిష్ లివర్ ఆయిల్, మిల్క్, చీజ్ జున్ను, ఎగ్, క్యాబేజ్, సన్షైన్. సో ఇది సన్షైన్ విటమిన్ కదా. యాక్చువల్లీ సన్షైన్ నుంచి, సన్లైట్ నుంచి వచ్చే విటమిన్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ విటమిన్, లాంగ్ టర్మ్ ఉంటుంది అనమాట. ఫుడ్ మెటీరియల్స్ నుంచి వచ్చే విటమిన్ లాంగ్ టర్మ్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫుడ్ డైజెషన్ అయిన తర్వాత విటమిన్ బ్లడ్ లోకి వెళ్ళి, సో బ్లడ్ లో నుంచి బాడీ అబ్జార్బ్ చేసుకుంటేనే కదా విటమిన్ డి వెళ్ళేది. ఒకవేళ ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోతే ఇండైజెషన్ కూడా అవుతుంది కదా, అలాంటప్పుడు విటమిన్ వెళ్ళదు. సో కాబట్టి సన్లైట్ నుంచి వచ్చే డి విటమిన్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్. ఇప్పుడు డి విటమిన్ సన్లైట్ నుంచి వస్తుంది అని అంటాము. ఇప్పుడు సన్ ఏమన్నా మనకి డి విటమిన్ క్యాప్సూల్స్ పంపిస్తున్నాడా ఏంది క్యాచ్ పట్టుకోమని? లేదు కదా. మరి డి విటమిన్ సన్లైట్ నుంచి ఎట్లా వస్తుంది అని అంటే, డి విటమిన్ సన్లైట్ నుంచి రాదు, మన బాడీలోనే డి విటమిన్ ప్రిపేర్ అవుతుంది. సో మన బాడీలో డి విటమిన్ అనేది ఎలా ప్రిపేర్ అవుతుంది, ఏంది దాని కథ అంటే, ఇప్పుడు మనకి స్కిన్ కింద 2 లేయర్స్ ఉంటాయి. దీన్ని ఏమంటారంటే ఎపిడర్మిస్ అంటారు. ఎపిడర్మిస్ అంటే ఔటర్ స్కిన్ అని అర్థం. సో దీన్ని ఏమని పిలుస్తారంటే ఎండోడర్మిస్ అని పిలుస్తారు. ఓకే, దీన్ని ఏమంటారంటే ఎండోడర్మిస్. ఎపిడర్మిస్ అంటే మీకు స్కిన్ పైన స్కిన్ కలర్, స్కిన్ మీద హెయిర్ అదంతా కనిపిస్తుందా, అది ఎపిడర్మిస్. ఎండోడర్మిస్ అంటే స్కిన్ లోపల ఉండే టిష్యూని మనం ఎండోడర్మిస్ అని పిలుస్తాం. ఈ ఎండోడర్మిస్ లో ఒక టిష్యూ ఉంటది. సో దీన్నే మనం ఏమని పిలుస్తారు అని అంటే అడిపోస్ టిష్యూ అని పిలుస్తారు. ఓకే, అడిపోస్. సో అడిపోజ్ అనే ఒక ఫ్యాట్ టిష్యూ ఉంటుంది అనమాట దీంట్లో. అడిపోజ్ అనే ఒక ఫ్యాట్ టిష్యూ ఉంటుంది దాంట్లో. ఇప్పుడు ఎప్పుడైతే మనం సన్లైట్ కి ఎక్స్పోజ్ అవుతామో, సో సన్లైట్ లో మనకి విబ్జిఆర్ రేడియేషన్స్ వస్తాయి కదా. సో విబ్జిఆర్ రేడియేషన్స్ లో వైలెట్ నుంచి రెడ్ కి వెళ్ళేసరికి ఏం ఇంక్రీజ్ అవుతుంది? వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. రెడ్ నుంచి వైలెట్ కి వచ్చేసరికి ఏం ఇంక్రీజ్ అవుతుంది అని అంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ అంటే నథింగ్ బట్ ఎనర్జీ అండి. ఓకే, ఫ్రీక్వెన్సీ అంటే నథింగ్ బట్ ఏంటి? ఎనర్జీ. సో ఎనర్జీని మనం ఫ్రీక్వెన్సీ అనొచ్చు. ఇప్పుడు ఇక్కడ హై ఎనర్జెటిక్ కలర్ ఏది, లో ఎనర్జెటిక్ కలర్ ఏది? నేను ఆరో మార్క్ ఇటు పెట్టా కాబట్టి సో అటు పెరుగుతూ పోయింది కదా. సో ఇక్కడ హై ఎనర్జెటిక్ కలర్ ఏది అని అంటే, హై ఎనర్జెటిక్ కలర్ దట్ ఈస్ లైక్ వైలెట్ ఈజ్ హై ఎనర్జెటిక్ కలర్ అండ్ రెడ్ ఈజ్ లైక్ లో ఎనర్జీ కలర్. సో ఇప్పుడు హై ఎనర్జీ కలర్ ఈజ్ హెల్దీ రేసా, లో ఎనర్జీ రేస్ హెల్దీ రేసా మన బాడీకి అని అంటే, సో ఆల్వేస్ వీ కెన్ ప్రిఫర్ లో ఎనర్జీ రేస్ ఓన్లీ. ఎందుకంటే హై ఎనర్జీ రేస్ కి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బాగా ఎక్కువ ఎండలో పోయి నిలబడితే, ఎనర్జీ ఎక్కువ ఉన్న ఎండలో నిలబడితే ఇక డి విటమిన్ ఏమో కానీ ఫస్ట్ బాడీ డీహైడ్రేట్ అయిపోయి సన్ స్ట్రోక్ వచ్చి చక్కెర వచ్చి కింద పడి పోతాం పైకి. సో కాబట్టి సో వీ షుడ్ ఆల్వేస్ ప్రిఫర్ లో ఎనర్జీ రేస్ దాన్ హై ఎనర్జీ. ఓకే, ఇప్పుడు లో ఎనర్జీ రేస్ ఈజ్ రెడ్ రేస్ కదా. ఇప్పుడు రెడ్ రేస్ మహా అయితే మన స్కిన్ కింద ఉన్న అడిపోస్ టిష్యూ వరకు మాత్రమే పోతాయి, అంతకు మించి పోలేవు. హై ఎనర్జీ రేస్ అనుకో బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి బాడీ డీహైడ్రేట్ అయిపోద్ది. ఈ స్కిన్ కి నింద అడిపోస్ టిష్యూ వరకు రెడ్ రేస్ వెళ్ళి ఈ అడిపోస్ టిష్యూని బర్న్ చేస్తాయి. అడిపోస్ టిష్యూని బర్న్ చేసి దేనిగా కన్వర్ట్ చేస్తాయి అంటే డి విటమిన్ గా కన్వర్ట్ చేసి మన బాడీకి ఇస్తుంది. ఓకేనా. అడిపోజ్ అనేది ఎవ్రీ మమ్మల్కి స్కిన్ కింద ఉండే ఒక ఫ్యాట్ లేయర్ అడిపోజ్. అది మన బాడీలో వీఆర్ లైక్ వార్మ్ బ్లడెడ్ అనిమల్స్ కదా. అంటే మనం 37 డిగ్రీ సెంటిగ్రేడ్ లేదా 98 డిగ్రీస్ ఫారెన్ హీట్స్ బాడీ టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తున్నామా లేదా? ఈ బాడీ టెంపరేచర్ ని మెయింటైన్ చేయడానికి రీజన్ కూడా అడిపోజ్. సో అడిపోజ్ ఈజ్ రెసిస్టింగ్ టు అలౌడ్ ది బాడీ టెంపరేచర్ ఫ్రమ్ ఇన్సైడ్ టు అవుట్ సైడ్. ఓకే, లోపల నుంచి బయటకి బాడీ టెంపరేచర్ వెళ్లకుండా ఇది రెసిస్ట్ చేస్తుంది అనమాట. అందుకే ఇప్పుడు మీరు ఎలాంటి సీజన్ లోకి వెళ్ళి బాడీలో థర్మామీటర్ పెట్టుకున్నా యూ విల్ గెట్ లైక్ 37 డిగ్రీస్ అండ్ 98 డిగ్రీస్ ఫారెన్ హీట్స్ టెంపరేచరే చూపిస్తుంది. అండ్ సో వీఆర్ మెయింటైనింగ్ ప్రాపర్ కాన్స్టెంట్ టెంపరేచర్. సో దట్స్ వాట్ వీఆర్ బిలాంగ్స్ టు వార్మ్ బ్లడెడ్ అనిమల్స్. ఓకేనా, మనం వార్మ్ బ్లడెడ్ అనిమల్స్ కిందకి అందుకే వచ్చాం బికాజ్ అడిపోస్ టిష్యూ. ఓకేనా.
ఈ అడిపోస్ టిష్యూలో ఉండే ఫ్యాట్ డైజెస్ట్ అయ్యి డి విటమిన్ అవుతుంది. మీరు ఏదైనా మటన్ గొర్రెని మేకని కట్ చేసినప్పుడు అరే ఫ్యాట్ వచ్చేసింది అంటూ ఉంటారు కదా. సో దట్ ఈస్ మరి ఈ ఫ్యాట్ బర్న్ అవ్వాలంటే ఎక్కువగా సన్లైట్ కి ఎక్స్పోజ్ అవ్వాలి. ఆ ఫ్యాట్ ని విటమిన్ గా కన్వర్ట్ చేసుకుంటే విటమిన్ వల్ల బోన్ స్ట్రెంత్ వస్తుంది, మీ బాడీలో ఫ్యాట్ కూడా తగ్గుతుంది. సో ఫ్యాట్ ఎక్కువగా అలాగే ఉంటే చర్మం అంతా మందం అయిపోయి బాడీలో హీట్ ఎక్కువైపోయి లేజినెస్ తయారవుతారు అనమాట. ఓకేనా. సో అలాగా ఇంకా చికెన్ మటన్ కూడా స్కిన్లెస్ తినడానికి ప్రిఫర్ చేయండి. సో స్కిన్లెస్ తింటే అడిపోస్ తీసేసిస్తాడు, స్కిన్ తీసేసిస్తాడు కాబట్టి ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది అనమాట, అనిమల్ ఫ్యాట్ అదంతా. ఓకే, అట్లా లో ఎనర్జీ రేస్ లో డి విటమిన్ వస్తుంది. ఇప్పుడు డి విటమిన్ మార్నింగే వస్తుంది, ఈవినింగే వస్తుంది, డే టైం వెళ్తే మధ్యాహ్నం వెళ్ళి ఎండలో నిల్చుంటే డి విటమిన్ వస్తుందా? వస్తుంది. ఇప్పుడు మార్నింగ్ సన్ లో ఎనర్జీ రేస్ రెడ్ రేస్ ని రిలీజ్ చేస్తాడు. సో రెడ్ రేస్ లో ఎనర్జీ రేస్ కదా. అర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయ్యేటప్పుడు స్కై అంతా కూడా రెడ్ కలర్ లో ఉంటది, ఎందుకంటే అప్పుడు సన్ రెడ్ రేస్ రిలీజ్ చేస్తాడు. ఈవినింగ్ సన్సెట్ అయ్యేటప్పుడు కూడా స్కై అంతా రెడ్ లో ఉంటది, ఎందుకంటే అప్పుడు సన్ రెడ్ రేస్ ని రిలీజ్ చేస్తాడు. సే రెడ్ రేస్ ఆర్ లో ఎనర్జీ రేస్. ఓకే, మార్నింగ్ ఈవినింగ్ రిలీజ్ అవుతాయి. మార్నింగ్ ఈవినింగ్ ఎక్స్పోజ్ అయితే లో ఎనర్జీస్ మనకు అంత హార్మ్ఫుల్ కాదు కాబట్టి డి విటమిన్ అప్పుడే వస్తుంది, హెల్దీ అని అంటారు. మరి మధ్యాహ్నం పోతే రెడ్ రేస్ రావా అంటే వస్తాయి, రెడ్ రేస్ వస్తాయి, కానీ దాంతో పాటు హై ఎనర్జెటిక్ రేస్ కూడా వస్తాయి కదా. సో అప్పుడు ఇవి స్కిన్ లోపలికి వెళ్ళేసరికి ఈ బాడీ మొత్తం వెళ్ళిపోయి నీకు సమ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఈ మధ్య చూడండి ఓజోన్ పొల్యూట్ అయిపోయి ది డేంజరస్ అల్ట్రావైలెట్ సి రేడియేషన్ కూడా భూమి మీదకి వచ్చేస్తుంది. ఆ రేడియేషన్ కి ఎంత ఇంపాక్ట్ అయితే మీకు స్కిన్ అలర్జీస్, స్కిన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ అంత ఎక్కువ వస్తాయి. సో అందుకే ఒకప్పుడు ఎండలు మంచియే, ఇప్పుడు మంచి కాదు, ఎందుకంటే అల్ట్రావైలెట్ సి రేడియేషన్ కిందకు వస్తుంది, ఓజోన్ బాగా పొల్యూట్ అయిపోయింది కాబట్టి. సో కాబట్టి ఎండలు వస్తున్నాయి కాబట్టి సో బీ కేర్ఫుల్ అండ్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. ఓకే, ఫ్లూయిడ్స్ బాగా తీసుకోండి, వాటర్ మంచిగా తీసుకోండి, ఎండలో ఎక్కువ బాగా బయట తిరగమాకండి, అండ్ బీ కేర్ఫుల్, మినరల్ ఫుడ్ ఎక్కువగా తీసుకొని ఉండండి. ఓకేనా. సో దట్ ఈస్ లైక్ విటమిన్ డి ఇలా వస్తుంది. అందుకే సన్షైన్ విటమిన్ అంటాం దీన్ని, సన్లైట్ హెల్ప్ తోటి వస్తుంది కాబట్టి ఇది పర్మనెంట్ విటమిన్ యాక్చువల్లీ. ఓకేనా. సో ఇది పర్మనెంట్ విటమిన్, దట్ ఈస్ లైక్ డి విటమిన్. ఇంకా సన్ నుంచి సన్ ఫ్రీగానే ఇస్తున్నాడు కదా, మనమేమి సన్లైట్ కి వీఆర్ నాట్ పేయింగ్ ఎనీథింగ్ రైట్, అందుకే ఫ్రీ విటమిన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఓకే, స్టెరాయిడ్ విటమిన్ అని ఎందుకు అంటామంటే ఇంకో పేరు దీనికి స్టెరాయిడ్ విటమిన్ ఉంది కదా. సో ఈ స్టెరాయిడ్ విటమిన్ అని ఎందుకు అనొచ్చు డి విటమిన్ అని అంటే బికాజ్ స్టెరాయిడ్స్ అంటే ఏంటంటే డ్రగ్స్. సో డ్రగ్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది, స్టెరాయిడ్స్ డ్రగ్స్ మత్తుగా ఉంటుంది, అండ్ బ్రెయిన్ కామ్గా ఉంటుంది, ప్లెజర్గా ఉంటుంది, దేని గురించి ఎక్కువ ఆలోచించరు కదా. అలాగే డి విటమిన్ ఒకవేళ అడిపోస్ టిష్యూలో ఉండే ఫ్యాట్ డి విటమిన్ గా కన్వర్ట్ అవ్వకపోతే ఆ ఫ్యాట్ బాడీలోనే ఉండిపోయి లావ్ అయిపోయి మీకు ఎలా అనిపిస్తుంది అంటే లేజినెస్, ఏదో డిమ్గా ఉండడం, లేజీగా ఉండడం, ఇన్యాక్టివ్గా ఉండడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో అందుకే మనము సో దట్స్ వాట్ మనకేంటంటే డి విటమిన్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అంటే డి విటమిన్ కన్వర్షన్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సో అడిపోస్ టిష్యూని మనము డి విటమిన్ గా కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా, అందుకే దాన్ని స్టెరాయిడ్ విటమిన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంకా పోతే డి విటమిన్ యూజెస్ ఫర్ గ్రోత్ ఆఫ్ బోన్స్, హెల్దీనెస్ ఆఫ్ టీత్. సో బోన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి డి విటమిన్ చాలా ఇంపార్టెంట్, టీత్ హెల్దీనెస్ కి కూడా డి విటమిన్ చాలా ఇంపార్టెంట్. సో బోన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, అఫ్ కోర్స్ బోన్ గ్రో అవ్వాలంటే, డెవలప్ అవ్వాలంటే డి విటమిన్ బాగా ఉండాలి. బోన్ ఎంత గ్రో అయితే బాడీ హైట్ కూడా అంత గ్రో అవుతుంది. సో ఇప్పుడు డి విటమిన్ ఎక్కువగా పెరిగే పిల్లలు తీసుకోవాలి, అప్ టు 19 years ఆఫ్ ఏజ్ గ్రూప్ చిల్డ్రన్. సో వై బికాజ్ అప్ టు 19 years వరకు గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, తర్వాత రిలీజ్ అవ్వదు. 19 వరకే హైట్ పెరగాలన్నా, ఎంత పొట్టిగా ఉండాలన్నా అప్పుడే డిసైడ్ అవ్వాలి. ఓకేనా, బోన్ గ్రోత్ లో డెవలప్మెంట్ లో ఇన్వాల్వ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం బోన్ స్ట్రెంథనింగ్, సో ఎముక బాగా గట్టిగా ఉండాలంటే కూడా డి విటమిన్ కావాలి. సో డి విటమిన్ సైంటిఫిక్ నేమ్ కాల్సిఫెరాల్ అంటాం కదా. సో కాల్సిఫెరాల్ అంటే ఇది కాల్షియం ని అబ్జార్బ్ చేస్తుంది, అందుకే కాల్సిఫెరాల్ అంటాం. ఇప్పుడు వై బోన్ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ నేచర్ అంటే బికాస్ ఆఫ్ కాల్షియం. Okay, because of calcium only bone will become a very strong in nature. Without calcium, so bone will not become like strongest thing actually. అందుకే కాల్షియం అనేది ఎక్కువ తీసుకుంటే బోన్ స్ట్రాంగ్ ఉంటుంది,
ఈ డి విటమిన్ ఏం చేస్తుందంట, కాల్షియం ని అబ్జార్బ్ కూడా చేస్తుంది. కాల్షియం అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి బోన్ చాలా స్ట్రాంగ్ గా గట్టిగా ఉంటుంది అనేసి దాని అర్థం. ఓకేనా. అండ్ కాల్షియం వల్ల బాడీలో మెటబాలిజం కూడా బాగా జరుగుతుంది. కాల్షియం ని స్మాల్ ఇంటెస్టైన్ వాల్స్ అబ్జార్బ్ చేసి బ్లడ్ లోకి పంపిస్తాయి. అంటే నువ్వు కాల్షియం ఫుడ్ ఏదైనా తిన్నావనుకో, ఆ కాల్షియం ఫుడ్ స్మాల్ ఇంటెస్టైన్ లో ఉండే వాల్స్ అబ్జార్బ్ చేసి బ్లడ్ లోకి పంపిస్తూ ఉంటాయి. ఓకేనా. ఎస్, లివర్ లో కూడా డి విటమిన్ ఉంటుందండి. ఇంకా విటమిన్ డి డెఫిషియన్సీ, రికెట్స్ అనే డిసీజ్ వస్తుంది, ఆస్టియోమలేషియా. సో రికెట్స్ చిన్నపిల్లల్లో వచ్చేది, ఆస్టియోమలేషియా పెద్దవాళ్ళల్లో వచ్చేది. ఏంటి రికెట్స్ అండ్ ఆస్టియోమలేషియా అంటే, సిమ్టమ్స్ వచ్చేసి బెండింగ్ బోన్స్. ఇప్పుడు చిన్నపిల్లలకి ఇక్కడ 4 లెగ్స్, నీస్, థైస్ బెండ్ అయిపోయినట్టు అనిపిస్తున్నాయి చూసారా, అంటే ఇట్లా స్ట్రైట్ గా ఉండే లెగ్స్ ఇలా బెండ్ అయిపోతాయి అనమాట. సో ఏదర్ ఇలా అయినా బెండ్ అవచ్చు, లేదా ఇలాగైనా బెండ్ అవచ్చు, మొత్తానికి ఎలాగోలాగా బెండ్ అయిపోతాయి. సో లెగ్స్ బెండ్ అవుతే ఎందుకు బెండ్ అవుతాయంటే, లెగ్ లోపల ఉండే బోన్ బెండ్ అయింది కాబట్టి లెగ్స్ కూడా బెండ్ అయిపోతాయి. ఓకేనా. ఓకే, లెగ్ బోన్ బెండ్ అయింది కాబట్టి లెగ్స్ కూడా బెండ్ అవుతాయి. బోన్ ఎందుకు బెండ్ అయింది, బోన్ వీక్నెస్ వల్ల. వీక్ ఎందుకు ఉంది, డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల. సో ఇప్పుడు బోన్ గన వీక్ ఉంటే అప్పర్ బాడీ వెయిట్ అంతా దేని మీద పడుతుంది, బోన్ మీద పడుతుంది కదా. ఇప్పుడు మోస్ట్లీ ఫ్యాట్ గెయినింగ్ ఏరియా అప్పర్ బాడీ. కొంతమందికి ఫ్యాట్ స్టమక్ లో ఉంటది, పొట్ట వచ్చింటది, ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది. కొంతమందికి థైస్ లో ఉంటది, కొంతమందికి హిప్స్ లో ఫ్యాట్ స్టోర్ అవుద్ది, కొంతమందికి సైడ్స్ అవుతుంది, టైర్స్ వచ్చి ఉంటాయి. సో మోస్ట్లీ ఫ్యాట్ గెయినింగ్ ఏరియా ఇస్ అప్పర్ బాడీ. సో అప్పర్ బాడీ ఎప్పుడైతే ఫ్యాట్ ఎక్కువ గెయిన్ అవుతుందో ఆ వెయిట్ అంతా బేర్ చేసేది లెగ్సే కదా. మనం నిల్చున్నా, నడిచినా కంప్లీట్ గా ఆ బర్డెన్ అంతా లెగ్స్ మీదే పడుతుంది. అప్పుడు కొన్ని రోజులకి బోన్ ఎలాగో లెగ్స్ లో వీక్ ఉంది కాబట్టి ఆ బర్డెన్ ని బేర్ చేయలేక లెగ్స్ ఏమైపోతాయంటే, లెగ్ బోన్స్ అనేవి మనకు బెండ్ అయిపోతాయి. ఓకే, సో అలాంటి ఒక డిసీజ్ ని మనం రికెట్స్ అంటాం మోస్ట్లీ. సో వి విల్ అబ్జర్వ్ రికెట్స్ ఇన్ ద చిల్డ్రన్. ఇంకా పెద్దవాళ్ళలో ఇలాంటి సిమ్టమ్స్ వస్తే దాన్ని మనం ఏమని పిలుస్తారు అంటే, ఆస్టియోమలేషియా అనేసి పిలుస్తారు. ఓకే, ఇట్లా బోన్స్ అన్ని కూడా ఇలా బెండ్ అయిపోతాయి అన్నమాట. సో కాబట్టి బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉందనుకో, స్కెలిటన్ సిస్టమ్ వీక్ అయిపోతుంది. సో అందుకే ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తీసుకోకూడదు, బాడీలో ఫ్యాట్ ఎక్కువ మెయింటైన్ చేయకూడదు. ఎప్పుడు ఫ్యాట్ అప్పుడు బర్న్ చేసుకుంటూ ఉండాలి. సో సమ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయాలి, వాటర్ మంచిగా తీసుకోవాలి. ఓకేనా. సమ్ ఈజీ డైజెస్టెడ్ ఫుడ్ తీసుకోవాలి, అండ్ న్యూట్రిషనల్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఓకే, ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్, పిజ్జా, పానీపూరి, మోమోస్, గప్చిప్, భయ్యా తోడ ప్యాజ్ దాలు, ఇవన్నీ మానేసుకోవాలి ఇక కొన్ని రోజులు. ఓకేనా, మానేస్తే బాగుపడతారు. నెక్స్ట్ పీజియన్ చెస్ట్. పీజియన్ చెస్ట్ అంటే సో ఇలాంటిది, రిప్స్ అన్ని కూడా స్వెల్ అయిపోతాయి, రిప్స్ అన్ని కూడా స్వెల్ అయిపోయి చెస్ట్ ఇలా ముందుకు వచ్చినట్టు అనిపిస్తుంది, పీజియన్ చెస్ట్. తర్వాత రెకటిక్ రోజరీ. రెకటిక్ రోజరీ అంటే సో బీడింగ్ ఆఫ్ ద రిప్స్. సో రిప్స్ అంతా కూడా స్వెల్ అయిపోవడాన్ని రెకటిక్ రోజరీ అని అంటాం. సో ఇవన్నీ డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ అన్నమాట. నెక్స్ట్ ఈ విటమిన్, విటమిన్ ఏ. విటమిన్ ఈ సైంటిఫిక్ నేమ్ ఈజ్ లైక్ టోకోఫెరాల్. విటమిన్ ఈ సైంటిఫిక్ నేమ్ ఈజ్ టోకోఫెరాల్. జనరల్ నేమ్ వచ్చి యాంటీ స్టెరిలిటీ విటమిన్ అండ్ బ్యూటీ విటమిన్ అని కూడా పిలుస్తారు. యాంటీ స్టెరిలిటీ విటమిన్, బ్యూటీ విటమిన్ అని కూడా ఈ విటమిన్ ని పిలుస్తాం. సోర్సెస్ వీట్ స్పోర్ట్స్ ఆయిల్, నట్స్, ఆల్మండ్, సెరల్స్, వీట్ అండ్ మైజ్, వీటన్నిటిలో ఈ విటమిన్ అనేది మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. అండ్ మేజర్ యూసేజెస్ ఫంక్షన్, ఇట్ ప్రాపర్ వర్కింగ్ ఫర్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఓకే, రిప్రొడక్టివ్ సిస్టమ్ ప్రాపర్ గా వర్క్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ ఇట్ హెల్ప్ఫుల్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్. It helpful to the development of reproductive organs. Reproductive organs means testis and ovaries. Testis, ovaries ni reproductive organs antam. It is also responsible for the producing of reproductive hormones. Producing of reproductive hormones like estrogen and testosterone. Estrogen, testosterone production lo kuda idi chaala important key role play chestadi. Okay na. So ippudu మనకి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఉంటాయి చూసారా, ఇక్కడ చూడండి. దీని డెఫిషియన్సీ వల్ల ఏం డిసీజ్ వచ్చిందంటే ఫర్టిలిటీ లేదా స్టెరిలిటీ అని అంటారు. ఫర్టిలిటీ లేదా స్టెరిలిటీ అంటాం. అందుకే ఈ విటమిన్ ఏమని పిలిచారు, యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని పిలిచారు. ఎందుకంటే స్టెరిలిటీ అనే డిసీజ్ ని రాకుండా చేస్తుంది. ఇంతకీ స్టెరిలిటీ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యూనో రిప్రొడక్టివ్ హార్మోన్స్ వల్ల ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసరికి వెన్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు 12 to 13 years of age, so every woman they will get some secondary sexual characters as well as men also. Okay,
Men lo, when they will be enters in 12 to 13 years of age, so they will get beards and mustaches, okay, random hair growth on the body. So such kind of things are secondary sexual characters. వాయిస్ లో చేంజ్ అయ్యి వాయిస్ చేంజ్ అవుతుంది, చాలా రఫ్ గా వస్తుంది వాయిస్, మీసాలు గడ్డాలు వస్తాయి, బియర్డ్స్ మషెస్ వస్తాయి, బాడీ మీద ర్యాండమ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఆ మేల్నెస్, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ స్టైల్, ద వే ఆఫ్ టాకింగ్ అండ్ ద వే ఆఫ్ దేర్ బిహేవియర్ ఈజ్ రిఫ్లెక్ట్స్ టు మెన్. ఓకే, ఒక మెన్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆ లాంగ్వేజ్, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ స్టైల్ కి రీజన్ హార్మోన్. ఏ హార్మోన్ అంటే టెస్టోస్టిరాన్ హార్మోన్. సేమ్ లైక్ దట్ ఫీమేల్ లో కూడా, ఉమెన్ లో కూడా. సో ఆ ఏజ్ వచ్చేసరికి మెచ్యూరిటీ ఏజ్ 12 to 13 years ఏజ్ వచ్చేసరికి వాయిస్ చేంజ్ అవ్వడం, సిగ్గుపడ్డం, ఓకే, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ వాకింగ్ స్టైల్, మమరీ గ్లాండ్స్ గ్రో అవ్వడం, మెన్స్ట్రుయేషన్ సైకిల్ స్టార్ట్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి, సమ్ చేంజెస్. వీటన్నిటిని సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అని అంటాం. సో ఇక్కడ ఈ విటమిన్ డెఫిషియన్సీ వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరిగి అప్పుడప్పుడు సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ చేంజ్ అవుతాయి. ఓకే, అంటే మేల్ హార్మోన్ ఫీమేల్లో రిలీజ్ అయితే మేల్ క్యారెక్టర్స్ ఫీమేల్లో, ఫీమేల్ హార్మోన్ మేల్లో రిలీజ్ అయినప్పుడు ఫీమేల్ క్యారెక్టర్స్ మేల్స్ లో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్టిలైజేషన్ జరిగేటప్పుడు ఫాదర్ నుంచి XY క్రోమోజోమ్స్, మదర్ నుంచి XX క్రోమోజోమ్స్ లో ఈ రెండు ఎక్స్లు ఫ్యూజ్ అయితే ఫీమేల్ జైగోట్ వస్తుంది, XY ఫ్యూజ్ అయితే మేల్ జైగోట్ వస్తుంది. ఇక్కడ జైగోట్ మేలే, జెండర్ మేల్, కానీ రిప్రొడక్టివ్ రిలేటెడ్ హార్మోన్స్ కి సంబంధించిన జీన్స్ అలా మదర్వి రిలీజ్ అవుతాయి. అప్పుడు ఈ అబ్బాయి అలా మదర్ లాగా బిహేవ్ చేస్తాడు. అంటే ఆ ఏజ్ వచ్చిన తర్వాత వచ్చేసరికి ఒక ఉమెన్ లాంటి హార్మోన్ ఉంది కాబట్టి సో ఉమెన్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. ట్రాన్స్జెండర్స్ కన్వర్ట్ అవుతారు కదా, కొంతమంది బాయ్స్ కి వాయిస్ ఫీమేల్ వాయిస్ ఉంటుంది, కీచుగొంతు ఉంటుంది అమ్మాయిలాగా. ఇక కొంతమందికి మమరీ గ్లాండ్స్ గ్రో అవుతాయి, దాన్నే గైనకోమాస్టిమా అని పిలుస్తారు. కొంతమందికి వాకింగ్ స్టైల్ అమ్మాయిలాగా నడుస్తూ ఉంటారు. అలా కొంతమంది అమ్మాయిలాగా డ్రెస్అప్ అవ్వాలి అలా అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే వాళ్ళ బాడీలో ఉమెన్ హార్మోన్ ఉంది కాబట్టి వాళ్ళ క్యారెక్టర్స్ కూడా ఉమెన్ లాగా ఉండాలని వాళ్ళకు ఉంటది అలాగా పాపం. ఓకే, ఇక ఉమెన్ లో కూడా వాళ్ళ డాడ్ హార్మోన్ ఒకవేళ రిలీజ్ అయింది అనుకో, ఓకే, జీన్స్ అలా వచ్చాయనుకో, వాళ్ళ ఫాదర్ జీన్స్, అమ్మాయిలు కూడా అట్లనే. ఓకే, ఎక్కువగా ఈస్ట్రోజన్ ఉండదు కాబట్టి ఎక్కువ టెస్టోస్టెరాన్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి బియర్డ్స్ మస్చెస్ రావడం, టామ్ బాయ్ లాగా హెయిర్ కట్ చేసుకొని ప్యాంట్ షర్ట్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఓకే, ఇలాంటివన్నీ మేల్. కొంతమంది అమ్మాయిలకి చాలా రఫ్ వాయిస్ ఉంటుంది మేల్ లాగా, ఇలాంటివన్నీ అన్నమాట. ఓకే, వీటికి రీజన్ హార్మోన్స్. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఒకవేళ అయ్యాయి అనుకోండి, క్యారెక్టర్స్ మారిపోతూ ఉంటాయి అండ్ ట్రాన్స్జెండర్స్ లాగా కన్వర్ట్ అవుతారు. ఇదే కాదు, స్టెరిలిటీ అంటే నథింగ్ బట్ ఫర్టిలైజేషన్ జరగకపోవడం, పిల్లలు పుట్టకపోవడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పోమ్స్ లో క్వాలిటీ సరిగా లేకున్నా, స్పోమ్ మెచ్యూరిటీ తక్కువ ఉన్నా, ఓకే, స్పోమ్ కౌంట్ సరిగా లేకున్నా పిల్లలు పుట్టరు. అలాగే ప్రాపర్ మెన్స్ట్రుయేషన్ సైకిల్స్ జరగకపోయినా, ఎగ్స్ మెచ్యూర్ అవ్వకపోయినా, ఎగ్ సరిగా రిలీజ్ అవ్వకపోయినా, ఎగ్గులో మెచ్యూరిటీ లేకపోయినా కూడా ఫర్టిలైజేషన్ జరగదు. సో లేదా ఫర్టిలైజేషన్ జరిగినా జైగోట్ క్వాలిటీలెస్ జైగోట్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు పుట్టుకతోనే కొంతమందికి నోస్ లేదు, పుట్టుకతోనే హార్ట్ లో హోల్ ఉంది, పుట్టుకతోనే హ్యాండిక్యాప్డ్ పుట్టారు. ఇవన్నీ XYZ రీజన్స్ ఎందుకు వస్తాయని అంటే బికాస్ ఆఫ్ సీడ్ క్వాలిటీ లేదు, అంటే ఎగ్ స్పర్మ్. సీడ్ ఎందుకు క్వాలిటీ లేదంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. మళ్ళీ ఈ కేసులన్నీ కూడా హెరిడిటరీ, ఇవన్నీ కూడా స్టెరిలిటీ అనేసి పిలుస్తారు. ఏమంటాం? స్టెరిలిటీ. సో అందుకే ఈ విటమిన్ మంచిగా తీసుకుంటే హార్మోన్స్ బాగా రిలీజ్ అవుతాయి. సో రిప్రొడక్టివ్ హార్మోన్స్ మంచిగా రిలీజ్ అవుతాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని జరగకుండా ఉంటాయి. స్టెరిలిటీ, ఫర్టిలిటీ కూడా రాదు. సో అందుకే దీన్ని ఏమంటాం? యాంటీ స్టెరిలిటీ విటమిన్ అంటాం. దీని లోపం వల్ల వచ్చే డిసీజ్ స్టెరిలిటీ లేదా ఫర్టిలిటీ అనేది వస్తుంది. ఓకేనా? సి, ఒక ఉమెన్ లో ఉమెన్ హార్మోన్ ఉంటే ఉమెన్ లా ఉన్నప్పుడు, మెన్ లో మెన్ హార్మోన్ ఉంటే మెన్ లా ఉంటాడు. మరి మెన్ లో ఉమెన్ హార్మోన్ ఉంటే మెన్ కూడా ఉమెన్ లాంటి క్యారెక్టర్స్ చూపించాలి కదా మరి. దట్ ఈస్ లైక్ సైన్స్ అంతే అది. ఓకే, సో అట్లా. ఇంకా ఇట్ ప్రివెంట్ డ్రైనెస్ ఆఫ్ ద స్కిన్ డ్రైనెస్ ని ప్రివెంట్ చేస్తుంది. ఓకే, స్కిన్ బాగా వెట్గా హెల్దీగా ఉండేలా చేస్తుంది. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్, అంటే ఫ్రీ రాడికల్స్ ని ప్రొడ్యూస్ చేసి బాడీలో సెల్ డివిజన్ ని ఎన్హాన్స్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ విటమిన్స్ అన్ని ఫ్రీ రాడికల్స్ ని ప్రొడ్యూస్ చేసి సెల్ డివిజన్ ని ఎన్హాన్స్ చేస్తాయి అన్నమాట. అండ్ విటమిన్ ఈ ఈజ్ ప్రొవైడెడ్ టు రెసిస్ట్ మిస్క్యారేజ్ ఇన్ ఫీమేల్. ఓకే, మిస్క్యారేజెస్, అబార్షన్స్ అలాంటివి జరగకుండా రెసిస్ట్ చేస్తుంది అనమాట ఈ విటమిన్ ఎక్కువగా తీసుకుంటే. ఇంకా ఈ విటమిన్ ని బ్యూటీ విటమిన్ అని కూడా అంటారు. సో స్కిన్ మీద ముడతలు రాకుండా చేస్తుంది. సో 60 years వచ్చినా స్వీట్ 16 years లాగా ఉండాలంటే ఈ విటమిన్ ఎక్కువ తీసుకోవాలి. అందుకే దాన్ని బ్యూటీ విటమిన్ అని కూడా పిలుస్తారు. స్కిన్ హెల్దీగా కూడా ఉంటుంది. ఓకే, ముడతలు రాకుండా అలా చేస్తుంది.
దట్ ఈస్ ఈ విటమిన్. నెక్స్ట్ విటమిన్ కే. ఓకే, విటమిన్ కే డిస్కవర్డ్ బై హెన్రిక్ డామ్. కెమికల్ నేమ్ ఫిల్లోక్వినోన్ అండ్ నాప్తోక్వినోన్ అని కూడా పిలవచ్చు. జనరల్ నేమ్ యాంటీ హెమరేజిక్ విటమిన్ అని పిలుస్తారు. ఇంకా బ్లడ్ క్లాటింగ్ విటమిన్ అనొచ్చు, కోయాగులేషన్ విటమిన్ అని కూడా అనొచ్చు. సో కోయాగులేషన్ విటమిన్ అని కూడా అనొచ్చు, బ్లడ్ క్లాటింగ్ విటమిన్ అనొచ్చు, యాంటీ హెమరేజియా విటమిన్ అని కూడా పిలుస్తారు. దీని మేజర్ ఫంక్షన్ ఏంటి? ఓకే, ఇవే మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ ఇన్ ఇంటెస్టైన్ ఆఫ్ అవర్ బాడీ ప్రొడ్యూసెస్ కే విటమిన్ అండ్ B12 ఆల్సో. మన ఇంటెస్టైన్ లో ఈకోలై అనే బ్యాక్టీరియా ఉంటుంది కదా, అది కే విటమిన్ ని B12 విటమిన్ ని రిలీజ్ చేస్తుంది. యూసెస్ బ్లడ్ క్లాటింగ్, ప్రొడ్యూసెస్ ప్రొతాంబ్రిన్ ఫర్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్. సో ఇది ప్రొతాంబ్రిన్ కాదు, తాంబ్రిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ తాంబ్రిన్ ఏం చేస్తుంది అంటే బ్లడ్ క్లాటింగ్ లో ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. దీని మేజర్ ఫంక్షన్ బ్లడ్ క్లాటింగ్. తాంబ్రిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటది, ఈ ప్రోటీన్ బ్లడ్ క్లాట్ లో ఉంటది. ఈ ప్రోటీన్ రిలీజ్ అయ్యి బ్లడ్ ని క్లాట్ చేస్తుంది. ఓకేనా, దట్ ఈస్ లైక్ కే విటమిన్. ఇంకా కే విటమిన్ ఎప్పుడైనా చూడండి, ఏదైనా యాక్సిడెంట్స్ అలాంటివి ఏమైనా అయితే అంబులెన్స్ లోకి ఎక్కించిన వెంటనే ఫస్ట్ కే విటమిన్ ఇంజెక్షన్ ఇస్తారు, బ్లీడింగ్ ని కంట్రోల్ చేయడం కోసం. ఇంకా ఆపరేషన్స్, సర్జరీస్, సిజరీన్స్ ఇలాంటివి చేసినప్పుడు కూడా స్కిన్ కట్ చేయడానికంటే ముందు డాక్టర్స్ కే విటమిన్ ఇంజెక్షన్ ఇస్తారు, తర్వాత స్కిన్ కట్ చేస్తారు. ఎందుకంటే ఆ బ్లడ్ ఫ్లో తగ్గడం కోసం, లిక్విడ్ బ్లడ్ సాలిడ్ అవ్వడం కోసం. సో లిక్విడ్ బ్లడ్ ఈజీగా చాలా తొందరగా హెవీగా ఫ్లో అవుతుంది. సో సాలిడ్ బ్లడ్ అంత ఈజీగా ఫ్లో కాదు కదా, సో అందుకే లిక్విడ్ ని సాలిడ్ లాగా కన్వర్ట్ చేసేస్తే సో బ్లడ్ లాస్ అనేది తగ్గుతుంది. ఎక్కువ బ్లడ్ లాస్ అయిపోతే మనకు హెమరేజియా అనే డిసీజ్ వస్తుంది, దాన్నే రక్తహీనత అని కూడా పిలుస్తారు, హెమరేజియా. అందుకే దీన్ని యాంటీ హెమరేజిక్ విటమిన్ అని కూడా పిలుస్తూ ఉంటాము, యాంటీ హెమరేజియా విటమిన్ అంటారు. హెవీ బ్లడ్ ఫ్లో అయిపోతే మన బాడీలో బ్లడ్ తగ్గిపోద్దా లేదా? సో బాడీలో బ్లడ్ తగ్గిపోతే అప్పుడేమవుద్ది, హిమోగ్లోబిన్ పడిపోయి, ఆక్సిజన్ పడిపోయి, మెటబాలిజం మొత్తం తగ్గుతుంది. ఆ డిసీజ్ నే హెమరేజియా డిసీజ్ అనేసి పిలుస్తూ ఉంటారు. సో బ్లడ్ క్లాటింగ్ లో ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, విటమిన్ కే అనేది. సోర్సెస్ టొమాటో, క్యాలీఫ్లవర్, చీజ్, ఎగ్, లివర్, కౌ మిల్క్, గ్రీనీ లీఫీ వెజిటబుల్స్. వీటన్నిటిలో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో కే విటమిన్ చాలా ఎక్కువ దొరుకుతుంది. డిసీజెస్ వచ్చి హెమరేజియా, ఎక్సెస్ బ్లీడింగ్, బ్లడ్ క్లాటింగ్, డ్యామేజ్ టు ద ప్యాంక్రియాస్. ఓకే, ఎక్సెస్ బ్లీడింగ్ అయిపోయి ప్యాంక్రియాస్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో అలాంటి ఒక డిసీజ్ ని హెమరేజియా అని అంటాం. ఇది కే విటమిన్. చిన్న పిల్లల్లో, న్యూబార్న్ బేబీస్ లో, ప్రెగ్నెంట్ ఉమెన్ లో లేని విటమిన్ ఏదంటే కే విటమిన్. ప్రెగ్నెంట్ ఉమెన్ లో కే విటమిన్ ఉండదు. బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి తక్కువే ఉంటాయి. ఎందుకంటే సో మదర్ బ్లడ్ బేబీకి వెళ్ళాలి కాబట్టి, న్యూట్రిషన్ మొత్తం తీసుకెళ్ళాలి కాబట్టి. ఓకేనా, బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ సమ్వాట్ తక్కువ ఉంటాయి. అందుకే ఒకప్పుడు డెలివరీస్ జరిగేటప్పుడు వాళ్ళకి బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ తక్కువ ఉంటాయి కాబట్టి క్లాట్ అవ్వక హెవీ బ్లడ్ ఫ్లో అయిపోయేది. డెలివరీ టైంలో హెవీ బ్లడ్ ఫ్లో అయిపోయి చాలా మంది డెలివరీ టైంలో చచ్చిపోయే వాళ్ళు, పిల్లల్ని కానీ. ఓకే, ఇప్పుడంటే అన్ని నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్నాయి కదా, ఇప్పుడు నార్మల్ డెలివరీ అయినా సిజరీన్ అయినా అన్ని. సో దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద పేషెంట్స్ యాక్చువల్లీ. అంటే ఇంజెక్షన్స్ ఇవ్వడం, ఎక్కువ బ్లడ్ ఫ్లో అవ్వకుండా వాళ్ళు ఇంకా కేర్ తీసుకుంటున్నారు, హాస్పిటల్స్ అవన్నీ పెరిగిపోయాయి కాబట్టి. ఓకే, దట్ ఈస్ లైక్. అండ్ ఇక్కడ వార్సికోస్ వీన్స్ అనే ఒక డిసీజ్ ఉందండి. ఈ డిసీజ్, దిస్ ఈస్ కాల్డ్ క్రోనిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ. ఓకే, క్రోనిక్ వీనస్, బాడీలో వెయిన్స్ ఉంటాయి కదా, సిరలు. సో సిరలకు వచ్చే ఒక డిసీజ్ అనమాట. బ్లడ్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ ది వెయిన్స్ ఇన్ ద లంగ్స్ టు ద హార్ట్, వెయిన్స్ ఇన్ ద లెగ్స్ టు ద హార్ట్. అంటే హార్ట్ లెగ్స్ నుంచి బ్లడ్ హార్ట్ కి తీసుకెళ్లేటప్పుడు దిస్ కాజ్ సిమ్టమ్స్ లైక్ స్వెల్లింగ్ ఆఫ్ ది లెగ్స్ అండ్ డిస్కలరేషన్ ఆఫ్ ది స్కిన్. ఫర్ దిస్ ఏ ట్రీట్మెంట్ కాల్డ్ sclerotherapy and vitamin K supplementation are given. There is no surgery for this. It is treated with an injection antam. So ఇది ఎలా వస్తుందో తెలుసా, వారికోస్ వెయిన్స్. ఇక్కడ లెగ్స్ లో వెయిన్స్ ఉన్నాయి. మామూలుగా వెయిన్స్ కి కవాటాలు ఉంటాయి, వాల్వ్స్ ఉంటాయి. ఇలాగా వెయిన్స్ కి ఏముంటాయంటే కవాటాలు లేదా వాల్వ్స్ ఉంటాయి. ఈ కవాటాలు లేదా వాల్వ్స్ బ్లడ్ ని యూని డైరెక్షన్ ఫ్లోలో బ్లడ్ ఫ్లో అయ్యేలా చేస్తాయి. మీరు ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ లైక్ నార్మల్ వెయిన్, బ్లడ్ అనేది ఒకే డైరెక్షన్ లో ఇలా వెళ్తుంది హార్ట్ వైపుకి. సో ఇప్పుడు లెగ్ ఇలా ఉంటే హార్ట్ ఇక్కడ పైనే కదా ఉంటది. సో వెయిన్స్ త్రూ బ్లడ్ అనేది హార్ట్ వైపుకి ఇలా వెళ్తూ ఉంది. ఇక్కడ చూస్తే ఒక వెయిన్ ఏమైందంటే డ్యామేజ్డ్ అయింది. ఒక వెయిన్ లో ఒక వాల్వ్ డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అవడం వల్ల అబ్నార్మల్ బ్లడ్ ఫ్లో అవుతుంది. సో అంటే పైకి వెళ్ళడం, కిందికి రావడం, పైకి కిందికి ఎటు పడితే అటు పోతుంది. అబ్నార్మల్లీ బ్లడ్ ఫ్లో జరుగుతుంది. సో అబ్నార్మల్ బ్లడ్ ఫ్లో అయినప్పుడు సో లెగ్స్ అంతా కూడా ఏమైపోతాయి అంటే స్వెల్ అయిపోతాయి.
సో స్వెల్ అయిపోయి ఆ వెయిన్స్ అన్ని బయటకు కనపడుతూ ఎక్కువసేపు నిల్చోలేక నడవలేక లెగ్స్ చాలా టైర్డ్ అవుతాయి, చాలా పెయిన్ వస్తూ ఉంటది. అలాంటి ఒక డిసీజ్ ని వారికోస్ వెయిన్స్ అంటారు. దానికి సర్జరీ లేదు. సో విటమిన్ కే సర్జరీ లేదు, విటమిన్ కే సప్లిమెంటేషన్ అండ్ స్క్లెరోథెరపీ చేస్తూ ఉంటారు. సో దానికి సర్జరీ అనేది లేదు. సో అలాంటి ఒక డిసీజ్ ని మనం వారికోస్ వెయిన్స్ అనేసి పిలుస్తాం అన్నమాట. ఓకేనా? సో క్రోనిక్ వెయినస్ ఇన్సఫిషియన్సీ అనేసి పిలుస్తాం. సో వెయిన్స్ డ్యామేజ్ వల్ల ఇది ఇలా జరుగుతుంది. ఓకే, ఎస్. సో దట్ ఈస్ లైక్ కే విటమిన్. ఓకే, ఇంకా విటమిన్ కే ఇట్ ఈస్ గివెన్ టు పర్సన్స్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. సో యాక్సిడెంట్స్ జరిగిన వాళ్ళకి కే విటమిన్ ఇస్తారు. ఇట్ విల్ బి గివెన్ టు ప్రెగ్నెంట్ లేడీ బిఫోర్ డెలివరీ అండ్ టు బేబీ ఆఫ్టర్ డెలివరీ. సో బిఫోర్ డెలివరీ ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఈ విటమిన్ ఇస్తారు. బికాజ్ ఎందుకంటే డెలివరీలో ఎక్కువ హెవీ బ్లడ్ ఫ్లో అయిపోకుండా కంట్రోల్ చేయడానికి. ఆఫ్టర్ డెలివరీ బేబీకి కూడా ఇస్తారు. అంబ్లికల్ కార్డ్ కట్ చేసినప్పుడు బాడీ నుంచి ఎక్కువ బ్లీడింగ్ వచ్చేయకుండా కంట్రోల్ చేయడం కోసం. ఓకే, సో వీళ్ళిద్దరిలో ల్యాక్ ఉంటది, అందుకే ఎక్కువ ఇస్తారనమాట, విటమిన్ ని ఇస్తూ ఉంటారు. ఓకే, ఇవి మనకు ఇక్కడ వరకు ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ADEK అనేవి. సో నెక్స్ట్ క్లాస్ లో మనం వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ గురించి కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ఎస్, ఆల్ ది బెస్ట్.